పాత పేరు కొత్త ఎజెండా. సో టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తాం. పార్టీ ఆవిర్భావం తర్వాత భారీగా చేరికలుంటాయి. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే ఒక చోటు నుంచి పోటీ. ఫీజుల దోపిడిని ప్రభుత్వం అడ్డుకోవట్లేదు. ఆ ప్రైవేట్ టీచర్ల హక్కుల కోసం పోరాడతామంటూ కవిత చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో పాత పేరు కొత్త ఎజెండా అంటే టీఆర్ఎస్ పేరుతోటే ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయా ఏంటిదని తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు అని ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. మరి తాను స్థాపించనున్న పార్టీకి పాత పేరు కొత్త ఎజెండా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఖాళీగా ఉందని దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తుందని తెలిపారు. శుక్రవారం జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఒప్పందాలు చేసుకునే పార్టీలపై పరోక్షంగా చెనుకులు విసిరారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. ఆవిర్భావ సభకు ఇతర పార్టీల నేతలు ఆహ్వానించడం లేదని, వేదిక పైన తమ ఎజెండా చెబుతామని, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కవిత వెల్లడించారు. ఎజెండా తెలియజేసిన తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, విదేశాల్లో ఉంటున్న తెలంగాణ బిడ్డలు కూడా పార్టీలో చేరుతారని చాలా స్పష్టంగా ఆమె చెప్తా ఉంది. సో ఈ విధంగా మొత్తానికైతే మరి పాత పేరు కొత్త ఎజెండా ఉంటుందని, అంటే టీఆర్ఎస్ పేరే ఉంటుంది అంటే టీఆర్ఎస్ మరి విడదీసి పెడతారా, లేకపోతే ఇంకేమైనా పేరు మారుస్తారా, టీఆర్ఎస్ పేరుతో ముందు పోతారా, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఏం చేస్తారో ఏదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉన్నది.